విశాఖ ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. విశాఖ ఉక్కుని దాదాపు ప్రైవేటైజేషన్ అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భం మనందరం గ్రహించాం. ఇంకోటి గత 10 సంవత్సరాలుగా ఏ స్టీల్ మినిస్టర్ కూడా విశాఖ ప్లాంట్కి పోలే. ముఖ్యంగా ప్రైవేటైజేషన్ ప్రకటించాక ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలోకి వెళ్ళలేదు. అయితే నా కోరిక మేరకు కుమారస్వామి గారిని కూడా ఒప్పించి స్వయంగా ఆయన నేను కూడా ప్యాకేజీకి ముందే ప్యాకేజ్ ఇచ్చేట చాలా మంది నివారించడానికి ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు, ఇబ్బందులు ఉంటాయి, మీరు వెళ్ళొద్దు అన్నప్పటికీ కూడా రేపు వెళ్దాం, కార్మికులతో మాట్లాడదాం, యజమానులతో మాట్లాడదాం, యూనియన్స్తో మాట్లాడదాం, సమస్యని మరింత లోతుగా అధ్యయనం చేద్దామని కుమారస్వామి గారిని కన్విన్స్ చేసి ఆయన వెళ్ళి స్టీల్ ప్లాంట్కి వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండడం జరిగింది. ఆ సందర్భంగా ఒక అవగాహనకు వచ్చి ఆ మేరకు ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారిని కానీ ప్రధానమంత్రి గారిని కానీ కలవడం ద్వారా, అమిత్ షా గారిని కలవడం ద్వారా దాని యొక్క ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని చెప్పిన మీదట పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇవ్వండి.